తండ్రి అయిన దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందున ప్రియమైన శ్రోతలకు ప్రభునామమున వందనములను శుభములను తెలియచేస్తూ జీవవాక్కుల కార్యక్రమంలోని దేవుని మాటలు వినడానికి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. ఒక్క మాట గ్రంథంలో నుంచి చదువుకొని ప్రార్థనతో సందేశంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనంలోని ఒక్క మాట మాత్రమే. నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు. ప్రార్థన చేద్దాం. ప్రభువైన దేవ, పరమ తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయనా. నీ జీవవాక్కులను వినడానికి, జీవాక్కులను ప్రభువా నీ ప్రియబిడ్డలతో పంచుకోవడానికి కృపను అనుగ్రహించి ఈ సమయాన్ని ప్రసాదించి దీనుడనైన నన్ను ప్రభువా నీ పని కొరకై నిలబెట్టినందుకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయనా. ప్రభువా, నీ మాటల్లో జీవముంది, నీ మాటల్లో శక్తి ఉంది, నీ మాటల్లో బలము ఉంది ప్రభువా, ఆకర్షణ ఉంది, మార్చగలిగినటువంటి జీవితాలను, హృదయాలను మార్చగలిగిన శక్తి ఉందయ్యా. అట్టి నీ జీవవాక్కులను మా ప్రియమైనటువంటి శ్రోతలకు వినిపింపచేయి తండ్రి, వినిపింపచేయి ప్రభువా. దీనుడనే నన్ను మీ కొరకు నిలబెట్టి మీ మాటలు చెప్పడానికి సాధనంగా నన్ను వాడుకోమని మా శ్రోతలను, దీనుడనే నన్ను మాకిచ్చినటువంటి ఈ టీవీ సాధనాన్ని కృపగల మీ హస్తములలో ఉంచుతూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నీవు బహుప్రియుడవు. ఈ మాట దేవుడు తన దూత అయినటువంటి గాబ్రియేలుతో వెళ్ళి ఈ మాట దానియేలుతో చెప్పు అని దేవుడు కబురు పెట్టినటువంటి మాటలలో ఇది మొదటి మాట. దానియేలు, నీవు బహుప్రియుడవు, బహుప్రియుడవు. ఇదే మాట దానియేలు గ్రంథంలో 3 చోట్ల వ్రాయబడింది. దగ్గర 9వ అధ్యాయం 23వ వచనములో నీవు బహుప్రియుడవు అని వ్రాయబడి ఉంది. 10వ అధ్యాయము 11వ వచనములో నీవు బహుప్రియుడవు అని వ్రాయబడి ఉంది. ఇదే మాట 10వ అధ్యాయము 19వ వచనంలో నీవు బహుప్రియుడవు అని వ్రాయబడింది. నీవు బహుప్రియుడవు అని వ్రాయబడింది. ఒకటే మాట, ప్రశంసాత్మకమైనటువంటి మాట ఒకసారి, 2 సార్లు, 3 సార్లు వ్రాయబడిందంటే అది ఎంత ప్రధానమైనదో, ఎంత ప్రాముఖ్యమైనదో, ఎంత విలువ కలిగిందో మనకు సులభంగా అర్థమైపోతుంది. ఎవరో అన్న మాట కాదు ఇది, స్వయంగా దేవాది దేవుడే దానియేలును గూర్చి అన్నటువంటి మాట. నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు అని అంటాడు. మరి బైబిల్ గ్రంథంలో మన పితరులు చాలామంది ఉన్నారు. దేవునికి నచ్చినటువంటి మన పితరులు ఉన్నారు అక్కడ. దేవునికి నచ్చినటువంటి ప్రియుడైనటువంటి వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి అబ్రహాము. అబ్రహామును గురించి మాట్లాడుతూ, అబ్రహాము దేవునికి స్నేహితుడుగా ఉన్నాడు, దేవుడు అబ్రహాము ఇద్దరు బహు స్నేహితులుగా ఉన్నారు. కానీ ఆయనంత గొప్పవాడైనటువంటి ఆయన ఎడల కూడా నీవు నాకు బహుప్రియుడవు అని చెప్పేసి ఈ పదం ఆయనకు ఉపయోగించలేదు. దావీదు అంటే ప్రియుడు అని అర్థము, దావీదు అంటే ప్రియుడు అని అర్థము. దావీదును దేవుడు కోరుకుంటాడు. నేను కోరుకున్నవాడు ఇతడే, నా ప్రజలను ఏలబోవువాడు ఇతడే, అభిషేకించు అని చెప్పేసి సమూయేలుతో చెప్పాడు. ప్రియుడు అనే మాట, ప్రియుడు అనే అర్థం ఇచ్చే పేరు ఉంది, కానీ అయితే బహుప్రియుడు అనే మాట ఆయన ఎడల కూడా ఉపయోగించబడలేదు. అంత గొప్ప వ్యక్తి. ఇలాగే చెప్పుకుంటూ పోతే నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు, భూమి మీద ఉన్నటువంటి వారందరిలో మిక్కిలి సాత్వికుడు అని చెప్పేసి మోషేను గురించి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. కానీ మరి నీవు నాకు బహుప్రియుడు అనే మాట మోషే ఎడల కూడా అనలేదండి. ఇలా మనం చూసుకుంటూ పోతే బైబిల్లో నా జ్ఞానం కొలది, నేను పఠించిన కొలది, ధ్యానించిన కొలది ఈ దానియేలు ఒక్కడే కనపడుతున్నాడు. ఇంకా ఉన్నారేమో ఎవరైనా, కానీ నా జ్ఞానానికి అందని వారు ఎవరైనా ఉన్నారేమో, ఉండవచ్చునేమో. కానీ నేను గమనించినటువంటిది ఏంటంటే దానియేలు ఎడల ఈ మాటను ఉపయోగించాడు. ఈ మాట ఉపయోగించబడింది. ఈ మాట దేవుడు పలుకుతున్నాడు, చెప్తున్నాడు, చెప్పిస్తున్నాడు. దానియేలు, నీవు బహుప్రియుడవయ్యా, బహుప్రియుడు, ప్రియుడు. అత్యంత గౌరవప్రదమైనది, అత్యంత ఇష్టమైనది, అత్యంత ప్రియమైనటువంటిది, అత్యంత ప్రేమను తెలియజేసే, గౌరవాన్ని తెలియజేసే, అభిమానాన్ని తెలియజేసే పదము నీవు బహుప్రియుడవు, నీవు బహుప్రియుడవు, నా ప్రియమైన వారు. ఈ మాట దానియేలు ఎడల చెప్పబడింది. నా ప్రియమైనటువంటి వారులారా, దానియేలు ఎవరు, ఇతను ఎందుకని ఈ మాట రాయబడింది?
మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీయులు దేవునికి దూరమైనప్పుడు, దేవుడు శత్రువులను ఇశ్రాయేలుల మీదకి అనుమతించినప్పుడు వారు వెళ్ళి ఇశ్రాయేలు దేశాన్ని దోచుకొని యుద్ధం చేసి దేశంలో ఉన్నటువంటి ఆస్తినంతా దోచుకున్న తర్వాత దేశంలో ఉన్నటువంటి వారిని వారి దేశాలకు బానిసలుగా తీసుకొని పోయారండి. అలా బానిసలుగా తీసుకొని పోయబడినటువంటి వారు ఐగుప్తు దేశానికి కొంతమంది వెళ్ళిపోయారు. అలాగే ఇంకా మరి బబులోను దేశానికి కొంతమంది వెళ్ళిపోయారు. ఇంకా ఆయా దేశాలకు చెదిరిపోయారు, తీసుకొని పోబడ్డారు. మరి దానియేలు బానిసలుగా తీసుకొని బబులోను దేశానికి కొనిపోబడినటువంటి వారిలో ఒక వ్యక్తి. అంటే బానిసగా, దాసుడుగా తీసుకొని పోబడ్డాడు బబులోను దేశానికి. ఇది దానియేలు యొక్క స్థితి. నా ప్రియమైనటువంటి వారలారా, దానియేలు గురించినటువంటి ఉపోద్ఘాతం ఇది. సరే, కొంచెం ముందుకు వెళ్దాం. దానియేలు గురించినటువంటి ఉపోద్ఘాతం మాటల్లో దానియేలు అంటే అర్థం ఏంటి? దానియేలు పేరుకు అర్థం ఉంది. బైబిల్ గ్రంథంలో ప్రతి పేరుకు ఒక అర్థం ఉంది. అర్థము లేని పేరంటూ లేదు. అర్థవంతమైనటువంటి పేర్లు కలిగినవే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి పేర్లు. దానియేలు, దాను ప్లస్ ఏలు, దానియేలు. ఏల్ అంటే దేవుడు, దాను అంటే న్యాయాధిపతి అని అర్థము. దానియేలు అంటే న్యాయాధిపతి అయిన దేవుడు. దానియేలు ఇంగ్లీష్లో డేనియల్ అంటారు. నా ప్రియమైన వారలారా, ఈ ఏల్ అనే ఈ 2 అక్షరాల పదము ఏ పేరులోనైతే ఉంటుందో ఆ పేరు నిజంగా మంచిది చాలా. ఎందుచేతనంటే ఏల్ అనగా దేవుడు అని అర్థము. డేనియల్, సమూయేల్, రఘుయేల్, రఫాయేల్, కెముయేల్, లెముయేల్, బేతేల్, పెనుయేల్, ఈ విధంగా ఏల్ అనే పేర్లు అన్నీ కూడాను చాలా మంచి పేర్లని చెప్పవచ్చు. ఎందుచేతంటే ఏల్ అనగా దేవుడు అని అర్థము. ఏల్ అంటే ఇమ్మానుయేలు అంటే తోడుగా ఉండు దేవుడు. ఏల్ అంటే దేవుడు. ఇమ్మాన్ అంటే అర్థం ఏంటంటే తోడుగా ఉండు దేవుడు. చూసారా, ఇటువంటి పేర్లు చాలా విలువైనవి, గొప్పవి, మంచివి. ఇక్కడ దానియేలు అనే పేరు ఏం సూచిస్తుంటే న్యాయాధిపతి అయిన దేవుడు. చక్కని పేరు, మంచి పేరు పెట్టబడింది. దేవుడు న్యాయాధిపతి అంటే దానియేలు జీవితాన్ని చూసిన తర్వాత నిజముగా పేరుకు తగినట్టు జీవించాడు. అంతేకాకుండా దేవుడు న్యాయాధిపతిగా ఉండి దానియేలుకు న్యాయం చేశాడే కానీ ఎక్కడ అన్యాయం చేయలేదు. దేవుని నుండి న్యాయము పొందదగినటువంటి వ్యక్తిగా జీవించాడు దానియేలు. రెండవ మాట ఏంటంటే దానియేలు యొక్క అర్హతలేంటి? అర్హతలు ఏంటంటే ఈ దేశం నుంచి బానిసగా కొనిపోబడ్డాడు, చెరకు కొనిపోబడ్డాడు. అయితే అతని రాజవంశమునకు చెందినవాడు. బానిసగా అక్కడికి పోయినప్పుడు రాజవంశమునకు చెందినవాడు. అంతేకాదు ఏ లోపము లేనివాడు, చక్కని సౌందర్యము కలిగినవాడు. ఏ లోపము లేదు. తర్వాత సౌందర్యము కలిగినవాడు, సకల విద్యాప్రవీణుడు. రాజవంశమునకు చెందినవాడు కాబట్టి సకలమైన విద్యాప్రవీణత గలవాడు, వివేచన కలిగినటువంటి వాడు. ఇంకొక మాట ఏంటంటే తత్వజ్ఞానము కలిగినటువంటి వ్యక్తి, స్వప్న భావాలను చెప్పగలిగినటువంటి జ్ఞానం ఉంది, దర్శన భావాలను చెప్పగలిగినటువంటి జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి సమూయేలు. అంతే. అయితే ఇన్ని క్వాలిఫికేషన్స్, ఇన్ని గొప్ప అర్హతలు ఉన్నప్పటికీ కూడా దానియేలు బానిసగా కొనిపోబడ్డాడండి. దాసుడుగా కొనిపోబడ్డాడు, దాసుడుగా జీవిస్తున్నాడు, దాసుడుగా పనిచేస్తున్నాడు బబులోను దేశంలో. తర్వాత ఇంకొక మాట దానియేలు గురించి ఉపోద్ఘాతంగా చెప్పుకున్నట్లయితే అపవిత్రత లేనివాడు, అపవిత్రతను పొందుటకు ఇష్టము లేనివాడు. చూడండి, అపవిత్రత లేనివాడు, అంతేకాకుండా అపవిత్రతను పొందడానికి ఇష్టము లేనివాడు. ఎలా చెప్పగలము? ఒక్క ఉదాహరణ చాలు. దానియేలు జీవితంలో ఒక్క ఉదాహరణ చాలు. ఏంటంటే ఇదిగో ఒక అధికారిని పిలిచి, ఇదిగో ఆ ఇశ్రాయేలు దేశం నుంచి తీసుకొని వచ్చినటువంటి వాళ్ళలో ఎవరైనా మరి రాజవంశమునకు చెందిన వాళ్ళు, జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు, చక్కని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారిని వేరు చేసి తీసుకొని వచ్చి వారికి సకల విద్యలందు నేర్పరితనాన్ని బోధించి, అంతేకాకుండా వారిని
తీసుకొని వచ్చి వారిని మరి రాజు భోంచేసే భోజనము వారికి పెట్టి చక్కగా తయారు చేయమని చెప్పేసి నపుంసకుల అధికారికి రాజు ఆదేశిస్తే పంపిస్తాడు. అయితే వెళ్తాడు ఆ అధికారి, ఆ అధిపతి వెళ్ళి చాలామందిని ప్రోగు చేశాడు. అందులో కొంతమందిని నచ్చుకొని ఎన్నిక చేశాడు. ఆ నచ్చుకున్నటువంటి వారిలో 4 ఉన్నారండి. ఎవరు? దానియేలు, అతని స్నేహితులైనటువంటి షడ్రక్, మెషక్, అబేద్నగో అనే 3. మొత్తము 4 ఉన్నారు. అందులో ముఖ్యమైనటువంటి వ్యక్తి దానియేలు. సరే, వారిని వేరు చేశాడు. మీరు ఈ ఆహారం తినాలి, ఈ అలవాట్లను నేర్చుకోవాలి, ఈ విద్య, ఈ జ్ఞానం మీరు పొందాలి అని చెప్పేసి పొందడానికి మీరు ఆరోగ్యవంతులుగా ఉండాలంటే ఈ ఆహారం భోజించాలి. రాజు భోంచేసే భోజనం మీకు పంపిస్తాము అంటే వాళ్ళు అంటారు, రాజు భోంచేసే భోజనమును పుచ్చుకొని మేము అపవిత్రత పొందకుండాన్నట్లు మాకు అవసరం లేదు అని చెప్పేసి అంటారు. రాజుగారు భోంచేసే భోజనము తిన్నట్లయితే అపవిత్రత పరచబడతాము. ఎందుకంటే వారు మద్యమును సేవిస్తారు, ద్రాక్షరసమును సేవిస్తారు భోజనంలో, ఇంకా ఏమేమి ఉన్నాయి. అట్టి భోజనం మేము తినము. మాకు ఏం కావాలంటే కేవలము శాకధాన్యాదులు మాత్రమే మాకు ఇవ్వండి, శాకధాన్యాదులు భోజనం మాత్రమే మాకు ఇవ్వండి అంటాడు. అంటే అర్థం ఏంటంటే కేవలం మాకు వెజిటేరియన్ భోజనమే మాకు ఇవ్వండి, వెజిటేరియన్ భోజనం మాకే ఇవ్వండి అని. ఎందుకంటే మరి రాజుగారి భోజనం తిన్నట్లయితే, ఆ భోజనం మేము భుజించినట్లయితే అపవిత్రపరచబడతాము అని చెప్పేసి వారి యొక్క దేహమును, శరీరాన్ని, మనసును మరి అపవిత్రపరచుకోకుండా ఉండాలన్న ఉద్దేశం కలిగినటువంటి డానియేల్. ఎంత మంచి ఉద్దేశము, ఎంత గొప్ప ఉద్దేశము నా ప్రియమైనటువంటి వారలారా. సరే, తరువాత ఇంకా ఒక మాట, 4వ మాట, మార్పు ఇష్టపడని వ్యక్తి. ఏమిటంటే దేశము మారింది. అంటే ఇజ్రాయెల్ దేశంలో ఉండేవారు వారు, పాలస్తీనా దేశంలో ఉండేవారు, యూదయ దేశంలో ఉండేవారు. దేశం మారింది. ఎక్కడికి వెళ్ళారు? కల్దీయుల దేశమైనటువంటి బబులోను దేశానికి వెళ్ళారు. దేశము మారింది. రెండవది ఏంటంటే భాష మారింది. ఇక్కడ హెబ్రీ భాష మాట్లాడతారు, అక్కడ ఆ భాష లేదు, అక్కడ కల్దీయుల భాష మాట్లాడతారు. భాష మారింది, దేశము మారింది, భాష మారింది, వాతావరణం మారింది. ఇక్కడి వాతావరణం వేరు, అక్కడి వాతావరణం వేరు. ఇక్కడ సమాజం వేరు, అక్కడ సమాజం వేరు. ఇక్కడ నాగరికత వేరు, అక్కడ నాగరికత వేరు. ఇక్కడ దేవుడు వేరు, అక్కడ దేవుడు వేరు. కానీ వాతావరణం మారింది. ఆ తరువాత నాగరికత మారింది. అయితే ఇన్ని మార్పులు సంభవించినప్పటికీ కూడా దానియేలు మారలేదు. తన విశ్వాసం మారలేదు, తన భయభక్తులు మారలేదు, తన దేవుడు మారలేదు. మారని దానియేలు, మార్పు చెందని దానియేలు, మార్పుకు ఇష్టము లేని దానియేలు. ఓకే, తర్వాత చూడండి ఎంత మంచి మాటలు ఉపోద్ఘాతంగా మనం తెలుసుకుంటున్నాం దానియేలు గురించి. ఇంకొకటి ఏంటంటే ఇటువంటి దానియేలు బహుకాలము జీవించినటువంటి వ్యక్తి, చాలా కాలము. నా ప్రియమైనటువంటి వారలారా, దానియేలు బబులోనుకు కొనిపోబడినప్పుడు ఉన్నటువంటి రాజు నెబుకద్నెజరు. రాజులు చివరిదా అంటే వారి జీవితాంతము వరకు రాజులుగా ఉంటారు. ఆ రాజరికం ఉన్న దేశాల్లో ఆ రాజు గతించిపోయిన తర్వాత వారసుడైనటువంటి ఇంకొక వ్యక్తి వస్తాడు, రాజుగా పరిపాలిస్తాడు. ఆయన జీవించి గతించిపోయిన తర్వాత ఇంకొక రాజు వస్తాడు. ఈ విధంగా ఒక్కొక్క రాజు సింహాసనం ఎక్కాడంటే జీవితకాలం అంతా ఉంటాడు. నెబుకద్నెజరు జీవించాడు, ఆ కాలంలో డానియేలు ఉన్నాడు. ఆయన కుమారుడైనటువంటి బెల్షాజర్ రాజుగా ఉన్నాడు. అప్పుడు కూడా డానియేలు అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత దర్యావేషు రాజు అయ్యాడు. ఆయన కాలంలో కూడా డానియేలు అక్కడ ఉన్నాడు. ఆయన తరువాత ఇంకా పారసీక రాజు అయిన కోరెషు రాజుగా ఉన్నాడు. ఆయన అంటే 4 రాజులు పరిపాలించిన పరిపాలనా కాలంలో డానియేలు ఉన్నాడంటే ఎంత వయస్సు పెద్దవాడు ఉంటాడు, ఎంత వృద్ధుడైపోయి ఉంటాడు నిజంగా డానియేలు. చూసారా, దీర్ఘాయుష్యు పొందినటువంటి వ్యక్తి డానియేలు అని చెప్పడంలో సందేహం ఎంత మాత్రమో లేదు నా ప్రియమైన వారలారా. ఇది దానియేలు గురించినటువంటి ప్రాథమికమైనటువంటి ఉపోద్ఘాతము, ప్రాథమికమైనటువంటి మాటలు ఏమిటి ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దానియేలు ఎడల ఈ మాటలు బహుప్రియుడు అని చెప్పబడింది. గొప్ప మాట, మంచి మాట, గౌరవప్రదమైన ప్రియమైనటువంటి మాట. దానియేలు యొక్క
స్థితి ఎలా ఉందంటే, దానియేలు యొక్క స్థితి ఇక్కడ బానిసగా ఇక్కడికి మరి కల్దీయుల దేశానికి అంటే బబులోను దేశానికి బానిసగా కొనిపోబడ్డాడు. దానియేలు అంటే అర్థం ఏంటంటే దేవుడే న్యాయాధిపతి. దానియేలు యొక్క అర్హతలు ఏంటంటే రాజవంశమునకు చెందినవాడు, లోపము లేనివాడు, సకల విద్యా ప్రవీణుడు, తత్వజ్ఞానం తెలిసినటువంటి వాడు, అయితే బానిసగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంకో ప్రత్యేకత అయితే ఇంకోటి ఏంటంటే అపవిత్రత లేనివాడు, అపవిత్రత పొందడానికి ఇష్టము లేనివాడు దానియేలు. తర్వాత స్వభావములో మార్పు లేదు. దేశం మారింది, భాష మారింది, వాతావరణం మారింది, నాగరికత మారింది. అంతేకాకుండా మరి ఇంకా మార్పులు చాలా. అయితే దానియేలు ఎంత మాత్రమో తన విశ్వాసము కానీ తన భక్తి ప్రపత్తులు కానీ ఎంత మాత్రమూ మారలేదు. తనలో మాత్రం మార్పు లేదు. ఇంకోటి చాలా కాలం జీవించినటువంటి వ్యక్తి దానియేలు. ఈ 5 మాటలు దానియేలు యొక్క జీవితానికి ఉపోద్ఘాతము. సరే దానియేలును దేవుడు ఎలా హెచ్చించాడంటే, దానియేలును ఎలా హెచ్చించాడు? 2 ప్రాముఖ్యమైన మాటలు ఏంటంటే, దర్యావేషు కాలంలో ఆ దేశాన్ని పరిపాలించడానికి సహాయకులుగా 120 మంది అధిపతులను ఏర్పాటు చేయుట రాజైన దర్యావేషుకు ఇష్టమాయను అని వ్రాయబడింది. ఆ దేశాన్ని పరిపాలించుటకు రాజుకు సహాయంగా ఉండడానికి 120 మంది అధికారులను ఏర్పరచుట రాజుకు ఇష్టమాయను. ఆ 120 మందిలో 3 ప్రధానులు ఉంటారు. ఆ 3 ప్రధానులలో అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరంటే దానియేలు. చూశారా? దానియేలు అంటే మొత్తం దేశాన్ని పరిపాలించడానికి సహాయకులుగా నియమించబడినటువంటి 120 మందిలో అతి ప్రధానమైనటువంటి వ్యక్తి ఎవరంటే రాజుకు, దేశానికి రాజు ఎడల దానియేలు. ఎందుకు అంత హెచ్చించాడు? నీవు బహుప్రియుడు అని రాయబడింది. అంతేకాకుండా బానిసగా దాసుడుగా వచ్చినటువంటి వ్యక్తి దానియేలు ఎంత గౌరవించబడతాడంటే ప్రధానమైనటువంటి వ్యక్తిగా గౌరవించబడతాడు. ఇంత గౌరవ ప్రధానమైన వ్యక్తిగా నియమించబడడానికి కారణాలు ఏంటి? ఎందుకని? వాట్ ఆర్ ద స్పెషల్ క్వాలిటీస్ ఆఫ్ డానియల్? వాట్ ఆర్ ద స్పెషల్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ డానియల్? డానియల్ యొక్క ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి? మొదటిది ఏంటంటే గొప్ప ప్రార్థనాపరుడు. ఏ చిన్న అవసరమైనా సరే, ఏ కష్టమైనా సరే ప్రార్థన చేస్తాడు దేవునికి. ప్రార్థన చేసేవాడు దేవునికి. నిజమేనా ఇది? ప్రార్థన ఒక గొప్ప ఆయుధము, గొప్ప శక్తి. ఎట్లా? దేవుని దగ్గరికి వెళ్ళడానికి ప్రార్థన ఒక మార్గము. దేవుని దగ్గర నుంచి ఆయన కనికరాన్ని పొందడానికి ప్రార్థన ఒక ఆయుధము లేక సాధనము. దేవుణ్ణి తృప్తిపరచడానికి అది ప్రార్థన సహాయము. మన యొక్క హృదయంలోని వేదన, బాధ, అవసరం అంతా ఆయన పాదాల దగ్గర కుమ్మరించడానికి ప్రార్థన ఒక సాధనము. ఎలా? నిజమేనా ఇది? చేశాడా నిజంగా సాధనంగా? ఓసారి రాజుగారికి కళ వచ్చింది. నెబుకద్నెజర్ రాజుగారికి కళ వచ్చింది. కళలో ఏం చూశాడంటే ఓ పెద్ద శిల్పాన్ని చూశాడండి, ఓ పెద్ద విగ్రహాన్ని చూశాడండి, ఓ పెద్ద ప్రతిమను చూశాడు. ఉదయాన్నే లేచాడు. అయ్యో ఈ కళ వచ్చింది, ఎవరు చెప్తారు? ఆలోచన చేశాను. దర్శనాలు చెప్పేవాళ్ళను, తత్వజ్ఞానం కలిగిన వాళ్ళను, పండితులను, ఇంకా గొప్పవారిని అందరినీ పిలిచాడు. దానియేలును కూడా పిలిచాడు. ఎందుకంటే తత్వజ్ఞానము ఉంది కాబట్టి దానియేలును కూడా పిలిచాడు. ఇదిగో ఈ కళ వచ్చింది, మీరు ఈ కళభావాన్ని చెప్పాలి. కళభావాన్ని చెప్పకపోయినట్లయితే మీరందరూ కూడా సంహరించబడతారు, జాగ్రత్త. హెచ్చరిక ఇచ్చాడు. వాళ్ళకు ఇష్టం ఏంటంటే మేము చనిపోయినా పర్వాలేదు, ఆ డానియేలు కూడా చనిపోవాలి, వాడికి పేరు రాకూడదు, గొప్పవాడు కాకూడదు అనే అసూయ. కానీ దానియేలు ఏమనుకున్నాడు తెలుసా? నేను చనిపోకూడదు, వారు చనిపోకూడదు. అందువలన స్నేహితులతో చెప్తాడు, రండి వెళ్దాం, మన దేవునికి మొర పెడదామని చెప్పేసి తాను తన స్నేహితులను షడ్రక్, మెషక్, అబేద్నెగో అనే 3 చెప్పగా వారు వెళ్ళి దేవునికి మొర్ర పెడతారు, ప్రార్థన చేస్తారండి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 17-18 రాయబడిన మాట. అప్పుడు దానియేలు తన ఇంటికి పోయి తన స్నేహితులైన హనన్యాకు, మిషాయేలుకు, అజర్యాకు సంగతి తెలియజేసి తాను తన స్నేహితులను బబులోనులోని తక్కిన జ్ఞానులతో కూడా నశించిపోకుండానట్లు ఆ కళ యొక్క మర్మ విషయములో పరలోకమందున దేవుని వలన కటాక్షం పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను.
ప్రార్థన చేయండి, రండి పోదామని చెప్పేసి వారు ప్రార్థన చేశారండి. వెళ్ళి ప్రార్థన చేస్తే 19వ వచనంలో, అంతటా ఆ రాత్రి యందు దర్శనము చేత ఆ మర్మము దానియేలుకు బయలుపరచబడెను. రాజుగారికి చెప్తాడు, అయ్యా నీకు వచ్చినటువంటి యొక్క కలభావం ఇది అని చెప్పేసి చెప్తాడు. దీన్ని బట్టి నేర్చుకున్నది ఏంటంటే గొప్ప ప్రార్థనాపరుడు, గొప్ప ప్రార్థనాపరుడు, ఇంకా గొప్ప ప్రార్థనాపరుడు. చివర ఆయన ప్రార్థన వింటే మనము చూద్దాం, దాన్ని కూడా గమనిస్తాం. నా ప్రియమైన వారలారా, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రార్థన జీవితం, ప్రేయర్ లైఫ్ ఎంత ప్రాముఖ్యమైందో చూసారా? ప్రేయర్ లైఫ్ చాలా ప్రాముఖ్యమైంది. ఎంత గౌరవం పొందినట్టే, నీవు బహుప్రియుడు. అంతేకాకుండా అంతగా హెచ్చిస్తాడు దేవుడు డానియేలు, బహుప్రియుడవు. ఆ మాట వింటుంటే మనకు ఎంతో సంతోషము, ఆ మాట వింటుంటే మనకు బలం వస్తుంది. దానియేలు అన్న మాట మనం వింటే మనకు బలం వస్తుంది. నువ్వు బహుప్రియుడు. నిజంగా ఎంత గొప్ప మాట, ఎంత మంచి మాట. నా ప్రియమైన వారల ఒక్క మాట నేను మీతో పంచుకున్నాను. రెండవది ఏంటంటే, తన స్నేహితులను కొరకు అభ్యర్థించినటువంటి దానియేలు. ఎప్పుడైతే ఆ ప్రతిమను గురించినటువంటి భావము చెప్తే రాజుగారు దానియేలును గౌరవించి పూజించి తన యొక్క రాజ్యములో, తన యొక్క సంస్థానములో గొప్ప స్థితి ఇస్తాడు. వెరీ గుడ్, బాగుంది. బానిసగా వచ్చినటువంటి వ్యక్తికి దేవుడు ఎంత స్థితి ఇచ్చాడంటే, రాజు తన యొక్క సంస్థానంలో గొప్ప స్థితి ఇచ్చాడు. అంతేకాకుండా దానియేలు దేవుడు చాలా గొప్పవాడు అని చెప్పేసి అందరి ఎడల ఆ రాజు దానియేలు దేవుని ప్రశంసిస్తాడు. అప్పుడు అంటాడనమాట, చూద్దాం. అప్పుడు జరిగింది ఏంటంటే, తాను ఆ స్థితిలో ఉండి ఈ స్థితిలో ఉన్నాడు, కానీ తన స్నేహితులను ఎంత మాత్రమో మరచిపోలేదు. తన స్నేహితుల కొరకు ఏం చేస్తాడంటే, రాజుగారిని అడుగుతాడు, వారిని కూడా నీ సంస్థానంలో మరి అధికారులుగా నియమించమని చెప్పేసి అడుగుతాడండి. తన స్నేహితుల ఎడల ప్రేమ కలిగినవాడు, తన స్నేహితుల ఎడల ఇష్టం కలిగినవాడు, తన స్నేహితులకు ఔన్నత్యము కలగాలని కోరుకునేటువంటి స్వభావము కలిగినటువంటి వ్యక్తి దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 48-49లో వ్రాయబడినటువంటి మాటను గమనించినట్లయితే, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించును. బబులోను సంస్థానములో అధిపతిగాను జ్ఞానులందరిలో ప్రధానునిగా నియమించు. ఎందుకంటే ఎవరు చెప్పలేకపోయారు. తరువాత జరిగింది ఏంటంటే, 49వ వచనం, అంతట దానియేలు రాజునొద్ద మనవి చేశాడంటే ఏమని? రాజు షడ్రకు మెషకు అబెద్నెగో అయిన వారిని బబులోను సంస్థానంలో విచారణకర్తగా నియమించిన. అయ్యా, నా స్నేహితులు ఉన్నారు, వారిని కూడా కనికరించని రాజుతో రిక్వెస్ట్ చేస్తే, రాజు ఏం చేశాడంటే వారిని తన సంస్థానంలో చూడండి విచారణకర్తలుగా నియమించాడు. విచారణకర్తలు అంటే జడ్జెస్గా ఇచ్చాడంట. తర్వాత 3వ మాట ఏంటంటే, మొదటి మాట గొప్ప ప్రార్థనాపరుడు, 2వ మాట తన స్నేహితులను తృణీకరించగా, పోగొట్టుకొనక, విసర్జించగా వారి కొరకు విజ్ఞాపన చేసి ఒక ఔన్నత స్థితిలో ఉంచడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి దానియేలు. 3వ మాట ఏంటంటే, దేవుని ఆత్మ నివసింపదగిన జీవితం గలవాడు, దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి వ్యక్తి. దేవుని యొక్క ఆత్మ కలిగి ఉండాలంటే ఎంత పరిశుద్ధమైన, ఎంత పవిత్రమైనటువంటి హృదయం కలిగి ఉంటేనే కదా దేవుని ఆత్మ కలిగి ఉండేది. అటువంటిప్పుడు మరి ఒకసారి ఏమైందంటే, రాజుగారికి మళ్ళా కల వచ్చింది. ఓ పెద్ద వృక్షాన్ని కలలో చూశాడు. పెద్ద వృక్షము, ఎంత పెద్ద వృక్షం అంటే సకలమైనటువంటి పక్షులన్నీ నివసించగలిగినంత పెద్ద వృక్షం అది. అంతేకాకుండా ఆ వృక్షం కింద సకలమైనటువంటి జంతువులు నివసించగలిగిన అంత పెద్ద ఆశ్రయం ఇవ్వగలిగినటువంటి వృక్షాన్ని చూశాడంట. సరే, లేచాడు ఉదయాన్నే, అయ్యో ఈ కళ వచ్చిందే, అంత పెద్ద వృక్షాన్ని చూశానే, ఏమిటి దీని భావం అని చెప్పేసి మరలా ఆలోచిస్తున్నాడు. ఆలోచించినప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎందుకయ్యా దిగులు పడతావు? నీ రాజ్యంలో పరిశుద్ధ దేవుని ఆత్మ కలిగినటువంటి వ్యక్తి ఒకతనున్నాడు. అతన్ని పిలువండి. అతను ఎవరో కాదు, దానియేలు. అతన్ని పిలువండి, అతని ఆ కళ యొక్క భావాన్ని చెప్తాడని చెప్పేసి సలహా ఇస్తారండి. చూసారా నా ప్రియమైనటువంటి వారలారా, దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనములో ఈ మాట రాయబడింది. బెల్తషాజరు
బెల్తషాజరు, నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనం ఇదే. బెల్తషాజరు అంటే దానియేలు అంటే దానియేలును పిలిచి, బెల్తషాజరు అంటే దానియేలు పేరే బెల్తషాజరుగా పేరు మార్చాడు. అంటే దానియేలు, నెబుకద్నెజరును నాకు కలిగిన దర్శనం ఇదే. నీవు తప్ప నా రాజ్యములో మరి ఏ జ్ఞానియు కానీ భావము చెప్పలేడు. నీ యందు పరిశుద్ధ దేవతల ఆత్మ ఉన్నది కనుక నీవే దాన్ని చెప్ప సమర్థుడవు. పరిశుద్ధ దేవతల ఆత్మ నీలో ఉన్నది, నీవే దాని భావము చెప్పగలిగినటువంటి సమర్థుడవు అని చెప్పేసి రాజు ప్రశంసిస్తాడండి దానియేలును. రాజు ప్రశంసిస్తాడు దానియేలును. యు సీ హౌ గ్రేట్ మ్యాన్ డానియల్ ఈజ్. చూసారా? అంటే చూసారా, 3 మాటలు. ఇప్పుడు గొప్ప ప్రార్థనాపరుడు. రెండవ మంచి లక్షణం ఏంటంటే తన స్నేహితుల కొరకు రాజును అభ్యర్థించిన వాడు. 3వది దేవుని ఆత్మ నడిపింపు కలిగినటువంటి వ్యక్తి. 4వది ధైర్యము కలిగినటువంటి వ్యక్తి. బహుధైర్యం కలిగిన. ఎప్పుడైతే ప్రార్థనాపరుడుగా ఉంటాడో, ఎప్పుడైతే మంచి హృదయం కలిగి ఉంటాడో, ఎప్పుడైతే దేవుని ఆత్మ నివసించగలిగిన హృదయం కలిగి ఉంటాడో సహజంగా ధైర్యం ఉంటుంది. ఒకసారి రాజుగారు విందు చేస్తున్నాడు. ఎవరైనా బెల్షాజర్ అన్న రాజు, అంటే నెబుకద్నెజరు కుమారుడు విందు ఏర్పాటు చేసి విందులో ఉన్నప్పుడు గోడ మీద ఒక హస్తము వచ్చి రాస్తుందండి. గోడ మీద ఒక హస్తం వచ్చి రాస్తుంది. ఆ రాస్తుంటే ఆ దృశ్యాన్ని చూచి వణికిపోతాడండి రాజు. గడగడగడ వణిపోతాడు. ఆ భావము ఎవరు చెప్పగలరు అని చెప్పేసి అన్నప్పుడు మరలా దానియేలును పిలిపించిన తర్వాత రాజు అంటాడు, రాజు ఏమి చెప్పండి, ఈ రాతను చూసి దానికి భావం చెప్పినట్లయితే నీకు సకలమైన గౌరవాలు ఇవ్వబడతాయి అని చెప్పేసి అన్నప్పుడు చూడండి 5వ అధ్యాయము 16-17 వచనాలు. ఈ వ్రాతను చదువుటకు దాని భావమును తెలియజెప్పుటకు నీకు శక్యమైన ఎడల నీవు ఊదారంగు వస్త్రమును కట్టుకొని మెడను సువర్ణ కంఠభూషణము ధరించుకొని రాజ్యములో 3వ అధిపతిగా ఉంటావు. అయ్యా, నీకు బంగారు కంఠ ఆభరణము, అంతేకాకుండా ఉదారంగు అంటే రాజవస్త్రాలు ధరింపజేసి నువ్వు గౌరవంగా ఉంటావు అని చెప్పేసి అంటాడు దానియేలు. ఏమాత్రము భయపడకేమంటే దానియేలు నీ దానములు నీ దగ్గరే ఉంచుకో, ఎవరికి కావాలి, అవసరం లేదు నాకు. చూడండి 5వ అధ్యాయం 17వ వచనంలో నీ దానములు నీ యొద్ద ఉంచుకునము, నీ బహుమానములు ఎవరికైనా ఇవ్వు అంటాడు. చూశారా? దానియేలు రాజుతో అంటాడు ఈ మాట, నీ బహుమానాలు నీ దగ్గరే ఉంచుకో, అవి ఎవరికైనా ఇచ్చుకో, నీ దానాలు నాకు అవసరం లేదు అంటాడు. ఎంత ధైర్యం ఉండాలి! పరాయి దేశంలో ఉన్నటువంటి వ్యక్తి, పరాయి దేశంలో ఉన్నాడు. అటువంటి వ్యక్తి అంత గౌరవించినటువంటి రాజుని ఈ మాట అంటాడండి. చూశారా? ధైర్యం కలిగినటువంటి వ్యక్తి. ప్రియమైనటువంటి వారలారా, చూశారా? ఆయన ఉపోద్ఘాతంగా 5 మాటలు తెలుసుకున్నాము. తర్వాత ఇంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాలంటే ఏ లక్షణాలు కలిగి ఉన్నాడంటే గొప్ప ప్రార్థనాపరుడు, తన స్నేహితుల కొరకు అభ్యర్థించినటువంటి వ్యక్తి, దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడిన వ్యక్తి, బహుధైర్యం కలిగినటువంటి వాడు, అంతేకాకుండా ఏ లోపము లేనివాడు. ప్రియమైన వారలారా, ఎలాగైనా నెపము చూపించాలి, ఎలాగైనా కారణం చూపించాలి, ఎలాగైనా సరే దోషము కనిపెట్టి చూపించి అతన్ని అవమానపరచాలి అని చెప్పేసి ఎంతో ప్రయత్నించారు అక్కడ విద్వాంసులు, పండితులు, ఆస్థానంలో ఉన్నటువంటి విద్వాంసులు, పండితులు. అయితే అక్కడ రాయబడిన మాట దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనములో, ఏ విషయమందైనను అతనిలో లోపమును కనుగొనలేకపోయిరి. చూశారా? ఎంత మంచి స్వభావం, ఏ లోపము లేదట. నా ప్రియమైన వారలారా, అంత మంచి జీవితము, అంత గొప్ప జీవితము. చూశారా నా ప్రియమైనటువంటి వారలారా? తర్వాత ఈ సందేశంలోని కొరవ భాగాన్ని రాబోయే సందేశంలో విందాం, కనుగొందాం, మాట్లాడుకుందాం. వాక్యం కొరకై చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభు అయిన దేవా, గొప్ప తండ్రి, వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభువ, మా పితరుడైనటువంటి దానియేలును మా ఎదురుగా ఉంచి మీరు వ్రాయించిన మాటల్ని ధ్యానించడానికి, బోధించడానికి కృపను అనుగ్రహించారయ్యా. విన్న మా శ్రోతలు తండ్రి, ఈ వాక్యం ద్వారా ప్రభువ మానసిక చలనము కలిగి, మానసికమైన ఉజ్జీవము కలిగి, మానసికంగా నాయన నీకు సమీపించి నీ ప్రియబిడ్డలుగా ఉన్నట్లు వారి ఎడల నీ ఆత్మకార్యం జరిగించుమని వందనాలు, స్తుతులు చెల్లిస్తూ నీ శ్రోతలను, దీనుడనైన నన్ను మీ కృపగల పాదముల చెంత అర్పించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.